హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే మన ఛానల్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎన్టీపీసీ, తెలంగాణ విఆర్ఓ నోటిఫికేషన్స్ యొక్క అప్డేటెడ్ న్యూసెస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో అవి మీకు చాలా యూజ్ అవుతాయి. సో అవి కూడా ఒకసారి మీరు చూడండి. అండ్ అలాగే మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే తెలంగాణ విఆర్ఓ కోర్స్, కరెంట్ అఫైర్స్ కోర్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కోర్సులు అయితే పొందుపరచడం జరిగింది. స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు చెప్పించడం జరిగింది. టోటల్ కంటెంట్ రైల్వే వచ్చేసి ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కోర్స్ని అయితే చూడండి. ఫ్రీ డెమో క్లాసులు కూడా పెట్టడం జరిగింది. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఈరోజు వీడియోలో మనం దేని గురించి డిస్కస్ చేద్దామంటే తెలంగాణ జీపీఓ యొక్క ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే ఇప్పుడు తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో గాయస్, ఇక్కడ చూడండి, మనకి ఏమి ఇచ్చారంటే అర్హతలతో సంబంధం లేకుండా జీపీఓలను రిక్రూట్ చేయాలి. సో మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ అంటూ ఒకటి ఇవ్వడం జరిగింది. ఏంటమ్మా, పాత విఆర్ఓ వాళ్ళు అయితే 5 years మనకి సర్వీస్ చేసి ఉండాలి అండ్ ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉండాలనేది మనకి అర్హత ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే అడుగుతున్నారు వీళ్ళు, అర్హతతో సంబంధం లేకుండా రిక్రూట్మెంట్ని అయితే భర్తీ చేయాలి అని అడుగుతున్నారు. సో అది అంతవరకు డీటెయిల్గా అనేది మనం తెలుసుకుందాం, సరేనా? సో తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్లో అర్హతలతో సంబంధం లేకుండా రెవెన్యూ శాఖలో అపార అనుభవం కలిగిన పూర్వ విఆర్ఓ విఆర్ఏలను గ్రామ పాలన అధికారులుగా నియమించాలని తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ కోరడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటమ్మా, అర్హతలతో సంబంధం లేకుండా, సో క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా అపార అనుభవం, సో మనకి ఎక్కువ సర్వీస్ చేసిన వాళ్ళకి గ్రామ పాలన ఆఫీసర్ జీపీఓలుగా నియమించాలి అనేసి ఇక్కడ కోరడం జరిగింది. అయితే విఆర్ఓలు నియామకమై పదోన్నతి పొందిన సుమారు 250 మంది ప్రస్తుతం వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్నారు. అయితే వీరు రెవెన్యూలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే 5 ఏళ్ల సర్వీస్ అనే నిబంధన వీరికి ఆటంకంగా మారిందన్నారు. 10వ తరగతి అర్హత ఉన్న పూర్వ విఆర్ఓలకు సైతం అవకాశం ఇవ్వాలని అంటున్నారు. సో పూర్వ విఆర్ఓలు చాలా మంది ఇంటర్ నుంచి పీజీ వరకు విద్యార్థులను కలిగి ఉన్నారని, గతంలో వారికి రెవెన్యూ శాఖలో ఉన్న అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని జీపీఓలుగా అవకాశం కల్పించాలని అన్నారు. సో ఇక్కడ ఏమైందంటే కొంతమందికి వాళ్ళకి ఇంటర్ క్వాలిఫికేషన్ లేదు, సో ఎక్కువ అనుభవం ఉంది. అండ్ అలాగే కొంతమందికి అర్హత ఉంది కానీ అనుభవం తక్కువగా ఉంది. సో వీళ్ళిద్దరికి ఎలా అంటే ఆటంకం కలుగుతుంది అనమాట. సో వాళ్ళకి అంత అనుభవం ఉండి కూడా క్వాలిఫికేషన్ లేదన్న ఒక కారణంతో వాళ్ళు జీపీఓగా మారలేరు. అండ్ నెక్స్ట్, క్వాలిఫికేషన్ ఉన్నా సరే 5 ఏళ్ల సర్వీస్ లేకపోవడంతో కొంతమంది ఆగిపోతున్నారు. సో ఈ రెండిటిని కన్సిడర్ చేయాలని వీళ్ళు కోరడం అయితే జరుగుతుంది. అయితే చాలామంది వివిధ సాంకేతిక కారణాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేకపోయారని, ఇలాంటి కేసులను కలెక్టర్, సిసిఎల్ఏ పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. సో చాలామంది కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల అప్లై చేసుకోలేకపోయారనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో 5 ఏళ్ల సర్వీస్ లేనప్పటికీ ఇతరత్ర అర్హతలు కలిగి ఉన్న పూర్వ విఆర్ఏలకు జీపీఓలకు చేసేందుకు కనీస విద్యార్హత 10వ తరగతి చేయాలని కోరుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇంత అనుభవం ఉండి ఇక్కడ 10వ తరగతి మీరు క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగితే చాలామంది, అంటే ఇప్పుడు మీ క్వాలిఫికేషన్ కాకుండా మిగిలిన అన్ని అర్హతలు కలిగి ఉన్న వాళ్ళకి జీపీఓగా మారడం అనేది చాలా మంచి విషయమే. సో కాకపోతే ఇక్కడ ఏంటి, మనకి క్వాలిఫికేషన్ తక్కువ అయిపోయింది. సో 10వ తరగతితో ఇన్ని సంవత్సరాలు మనకి విఆర్ఓగా చేసిన అపార అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఇంటర్ క్వాలిఫికేషన్ కాకుండా 10th క్లాస్ ఇవ్వాలని ఇక్కడ కోరుకోవడం జరిగింది. సో అన్ని రకాల అంశాల పట్ల అధికారులు సానుకూలంగా స్పందించారని, అతి త్వరలోనే అధికారికంగా ప్రకటన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సో ఈ మ్యాటర్ అన్నిటికీ కూడా ప్రభుత్వం ఏంటంటే రెస్పాన్స్ అనేది బాగానే ఇచ్చింది అంటున్నారు. సో అది ఆమోదించినట్లయితే, అంటే ఈ రిక్వెస్ట్ అనేది వీళ్ళ నుంచి ప్రభుత్వం ఆమోదించితే అప్పుడు ఎలా ఉంటుందమ్మా,
అర్హత క్వాలిఫికేషన్ అనేది మారుతుంది. సో ఇంటర్ క్వాలిఫికేషన్ అనేది మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మారుతుంది. అండ్ ఇంకొక ఛాన్స్ కూడా ఉందండి, ఏంటంటే క్వాలిఫికేషన్ నుండి సర్వీస్ తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా మ్యాక్సిమం అవకాశం ఇవ్వచ్చు. సో ఇది అవకాశం ఇస్తే అది కూడా అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఉంది కదా. సో ఈ విధంగా వీళ్ళు రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది. అండ్ ప్రభుత్వం కూడా పాజిటివ్గానే రెస్పాన్స్ అయింది అంటున్నారు. సో ఏదైనా అధికారికంగా వచ్చిన తర్వాత అనేది కరెక్ట్గా తెలియడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఓకేనా. సో మన దగ్గర అయితే మన పిఆర్ జాబ్స్ ఇన్ఫోలో తెలంగాణ విఆర్ఓ కోర్స్ అయితే 150 మార్క్స్కి కూడా మనకి ఉండడం జరిగిందండి. సో 150 మార్క్స్కి కంటెంట్ కూడా కొత్త కంటెంట్ భూభారతి చట్టం, ఆర్ఓఆర్ చట్టం కూడా మనకి యాడ్ చేయడం జరిగింది. సో మనకి జీపీఓ కోర్స్ సిలబస్ ఏంటమ్మా, జనరల్ స్టడీస్ పేపర్ 1, సెక్రటేరియల్ అబిలిటీస్ పేపర్ 2. సో టోటల్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి. సో దానికి సంబంధించిన టోటల్ కోర్స్ అయితే మన యాప్లో ఉంది. సో ఇది కూడా స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు చెప్పించడం జరిగింది. దీంతో పాటుగా చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్ అండ్ టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్, 1,00,000 బిట్స్ అయితే మీకు అందించడం జరుగుతుందండి. 1,00,000 బిట్స్. సో కేవలం ఇది ఎంత అంటే కోర్సు 1,500 రూపీస్ది కేవలం 1,000 రూపీస్కే మీకు అందచేస్తున్నామండి. కేవలం 1,000 రూపీస్కే మీరు మన యాప్లో ఉండే కోర్స్ని ఇంకొక యాప్లో ఉండే కంటెంట్ని కంపేర్ చేసి చూడండి. ఏది ది బెస్ట్ అనిపిస్తే మీరు అదే తీసుకోండి గైస్. ఓకేనా. సో ఏదైనా సరే ప్రిపరేషన్ని చాలా తొందరగా స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు చాలా వేగవంతం జరిగింది. సో చాలా కారణాల ప్రకారం ఇంతకు ముందు వీడియోలో మీకు నేను చెప్పాను, చాలా కారణాల ప్రకారం మన ఈ జీపీఓ అనేది కొంచెం ఫాస్ట్ అంటే తొందరగా చేయాలని చాలా సన్నాహాలు అయితే జరుగుతున్నాయి. సో ఈ జీపీఓ నోటిఫికేషన్ ఇంకా తొందరలోనే ఎగ్జామ్స్ అనేవి తొందరలోనే రాబోతున్నాయి కాబట్టి సో అందరూ ప్రిపేర్ అవ్వండి. సో ఈ రోజు నుంచి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ప్రతి ఒక్కరూ జీపీఓ కోర్స్ని అయితే తీసుకోండి. అండ్ ఇది అయిపోయిన వెంటనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు అయితే నోటిఫికేషన్ ద్వారా తీయబోతున్నారు. సో ఎందుకంటే ఇప్పుడు జీపీఓ ఈ భూభారతి చట్టం, ఆర్ఓఆర్ చట్టం అమలు చేశారు కదండి. సో దానికోసం జీపీఓలు ఖచ్చితంగా ఉండాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కోర్స్ని అయితే చూడండి, నచ్చితేనే తీసుకోండి. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ అలాగే కొత్తగా ఈ వీడియో చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి, లేదంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చిన గ్రూప్లో మెసేజ్ చేయండి. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ.